శ్రీగురుభ్యో నమ. శ్రీమన్మహాగణాధిపతయే నమ. మృక్యద గణనాథునకు మృక్యద వైకుంఠపతికి మోక్షప్రదకున్ మృక్యద కైలాసపతికి మృక్యద విశ్వావసునకు మోదముతోడన్. శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలను తెలియజేస్తూ ఈ సంవత్సరము వృశ్చిక రాశి వారికి ఫలితాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకుందాం. విశాఖ నక్షత్రం 4వ పాదము, అనురాధ 1, 2, 3, 4 పాదములు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు వృశ్చిక రాశిగా చెప్పబడుతోంది. ఆదాయము 2, వ్యయము 14, రాజపూజ్యత 5, అవమానము 2. ఈ రాశి వారికి శని 5, 4 స్థానాలలో సువర్ణమూర్తిగాను తామ్రమూర్తిగాను సంచరించును. గురువు 8వ ఇంట సువర్ణమూర్తిగా, రాహుకేతువులు 4, 10 స్థానాలలో రజితమూర్తులుగా సంచరిస్తారు. ఈ రాశి స్త్రీ పురుషులకు ధనకారకుడైనటువంటి గురువు 7, 8 స్థానములందు వాహనాధిపతిగా, భూగృహస్థానాధిపతిగా, శని స్వక్షేత్ర స్థితిని, రాహుకేతువులు స్థితులు బాగున్నందువలన యోగ్యమైనటువంటి అన్నపానీయాదులు, వాహన లాభము, విద్యాధిక్యత, ఇప్పటి వరకు 2 సంవత్సరముల నుండి నిలబాటుగా ఉన్నటువంటి పనులు పూర్తవ్వడము జరుగుతుంది. స్వశక్తి సామర్థ్యముచే పైకి రాగలుగుతారు. వ్యవహారములందు విజయము, జీవన లాభము, వీరిలో గల చతురత్వము చేత ఎంతటి వారినైనా సరే స్వాధీనము చేసుకోవడం, మాటల యొక్క నైపుణ్యత కలిగి ఉంటారు. అధికార వర్గం వీరికి అన్ని విధాలుగా చేదోడు వాదోడుగా ఉంటారు. దూర ప్రయాణాలకు వెళ్ళవలసి వస్తుంది. ఏ విధమైనటువంటి సంకోచము చెందకుండా నిర్భయంగా సంచరించి ముందుకు వెళ్ళగలుగుతారు. స్వగృహ నిర్మాణము, స్థిరాస్తి వృద్ధి, కోర్టు లావాదేవీలు విజయవంతమవుతాయి. కుటుంబ సభ్యుల వలన మీ గాంభీర్యత పెరుగుతుంది. చెడు ప్రభావం మీపై అంతగా ఉండదు. ఇంటిలో శుభకార్యాలు ఆచరిస్తారు. అప్రయత్నంగా ధనలాభము, సంతానం యొక్క ప్రాముఖ్యత పెరుగుతుంది. జీవితంలో స్థిరత్వాన్ని పొందగలుగుతారు. ఆడవారు మీతో ప్రేమగా ఉంటారు. శత్రుత్వాలు అంతరించిపోతాయి. జీవన విధానంలో మార్పులు జరుగుతాయి. కొన్ని విషయాలలో ఆందోళన కలిగించినా అంతగా బాధపడాల్సిన అవసరం లేదు. ఇది యోగకాలం. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. మొత్తం మీద ఈ సంవత్సరము అన్ని విధాలుగా యోగదాయకమే. అష్టమగురుడు అంతగా అపకారము చేయడు కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. శని రాహువులు బలీయంగా ఉండడం లాభిస్తూ ఉన్నది. ఎంతటి పనులైనా సరే సులభంగా పూర్తి చేయగలుగుతారు. గత 2.5 సంవత్సరాల కంటే ఈ సంవత్సరం చాలా బాగుంటుంది. జాతకరీత్యా ప్రస్తుతం జరుగుతున్నటువంటి దశ అంతర్దశలను కూడా పరిశీలింపజేసుకొని దానికి తగినటువంటి విధంగా పూజలు, జపము, ధాన్యదానము, పారాయణలు చేయించుకోవడం శుభ ఫలితాలను ఎక్కువగా పొందడానికి మార్గము చూపించగలుగుతుంది. వీరు ప్రధానంగా గురుధ్యానం చేసుకోవడం, దత్తాత్రేయ స్వామి యొక్క దర్శనం చేసుకోవడం మంచిది. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.